Gentlemen, welcome to Fight Club. అది కదా. ఓకే, స్టాండ్ ఏం లేదు, జస్ట్ కెమెరాలో పెట్టాను. డే డే మేబీ 31 or 30. సో యాక్చువల్లీ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో ఇప్పటికీ 2 times యూట్యూబ్లో అయితే లైక్ వీడియోస్ అప్లోడ్ చేసిన కాపీరైట్ అనేది చాలా ఈజీగా పడిపోతుంది. సో అందుకోసం కంప్లీట్ నాయిస్ తీసేసి ఓన్లీ వర్కౌట్ సెక్షన్ మాత్రమే ఉంటుంది ఈరోజు. సో టాపిక్ కూడా అంత మాట్లాడడానికి టైం కూడా లేదు. ఓకే, మెయిన్ ఇన్ని లైక్ 30 days కూడా నేను నార్మల్ ఒక ఏదో లైక్ జిమ్ చేస్తున్నా కానీ సో నా వీక్ మజిల్స్ అయితే నేను టార్గెట్ పెట్టలేదు ఇప్పటికి వచ్చి. ఓకే, సో దానికి నేను ఒక స్ప్లిట్ అయితే పెట్టాను. స్ప్లిట్ అంటే లైక్ సో నా వీక్ మజిల్స్ని టార్గెట్ చేసుకుంటూ ఒక వర్కౌట్ ప్లాన్ రెడీ చేశాను. సో అందులో లైక్ ఉన్నాయి. సో ఒక స్ప్లిట్ అయితే రెడీ చేసుకున్నాను. అది మేబీ డే 32లో సో ఒక డిస్ప్లే అయితే చేస్తాను. సో నెక్స్ట్ ఒక 5 months సో అదే స్ప్లిట్ అయితే కంటిన్యూ అవుతుంది. ఓకే, సో అదే స్ప్లిట్ ఇంకా కంటిన్యూ అవుతుంది. బట్ 8 months అనేది చేస్తే అంటే లైక్ ఉంటుంది. బట్ 5 months అయితే మాత్రం మ్యాండేటరీగా చేస్తాను, అదే స్ప్లిట్ ఉంటుంది. సో రిజల్ట్స్ వస్తున్నాయా రాదని సెకండరీ, ఎందుకంటే సో నా వీక్ ని ఫస్ట్ నేను మంచిగా టార్గెట్ చేయాలి. సో అందుకోసం సో అదే స్ప్లిట్ అయితే చేస్తాను. సో అందులో మీ మజిల్స్ లైక్ ఎవరికైతే అప్పర్ చెస్ట్, లోవర్ బ్యాక్ ఇట్లా కొన్ని మజిల్స్ కొన్ని వీక్ ఉంటాయో సో అవి నేను చేస్తున్న టైంలో మీకు అవి వీక్ ఉంటే మాత్రం 100% హెల్ప్ అవుతుంది. ఓకే, సో నేను చేసే స్ప్లిట్ కూడా మీకు స్ప్లిట్ అంటే ఒక్కొక్క చెప్తున్నాను కదా. సో మీ మజిల్స్ని మీరు మంచిగా టార్గెట్ చేసి మీరు ఒక స్ప్లిట్ రెడీ చేసుకుంటే మీకు సెలెక్ట్ అవుతుంది. సో ఎట్లా పడితే అట్లా చేసుకుంటూ పోతే ఎన్ని ఇయర్స్ చేసినా అది మనకి రిజల్ట్స్ కనిపించవు. సో నా ఇప్పుడు నా లోవర్ చెస్ట్ అండ్ మిడ్ సెక్షన్ చెస్ట్ బాగానే ఉన్నాయి. సో బాగానే ఉన్నాయి కదా అని చెప్పేసి అప్పర్ సెక్షన్ని టార్గెట్ చేయకుండా నార్మల్గా అగైన్ నేను అదే వేలో వెళ్తే సో ఎన్ని డేస్ చేసినా నాకు అప్పర్ చెస్ట్ అనేది మంచిగా బిల్డ్ కాదు. ఓకే, సో అందుకే అంటున్నా ఒక సెక్షన్ లైక్ ఒక కొన్ని మజిల్స్ని టార్గెట్ పెట్టుకొని సో మీ వీక్ మజిల్స్ పైన మంచిగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ అంటే లైక్ మీరు చేస్తున్నంత మాత్రం మీకు తెలియదు. ఓకే, సో మీరు ఎప్పుడైతే బల్క్ టు కట్ చేస్తుంటారో అండ్ అప్పుడు ఇంకొక మేజర్ ఒక థాట్ అయితే వస్తుంది. థాట్ అంటే లైక్ మిర్రర్లో చూసుకునేటప్పుడు మీ వీక్ మజిల్స్ ఏమో మీకు ఒక ఐడియా వస్తుంది. సో అప్పటికి ఐడియా రాకపోతే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ అంటే లైక్ బాడీ గురించి మంచిగా తెలిసి ఉంటుంది. ఏ మజిల్స్ స్ట్రాంగ్ ఉన్నాయి, ఏ మజిల్స్ వీక్ ఉన్నాయి, కొంచెం బాడీ చూసి కొంచెం అట్లీస్ట్ ఒక 5% 10% అయినా జడ్జ్ చేయగలగాలి. సో అట్లాంటి వాళ్ళ ముందు మీరు మీ బాడీని ఫ్లెక్స్ చేసి చూపించుకుంటే వాళ్ళు కొన్ని చెప్తారు. సో దాన్ని మీరు నోటీస్ చేసుకుంటే ఇంకా ప్లస్ అవుతుంది. ఒకవేళ ఎవరు లేకపోతే సో నాలా కెమెరా ముందు ఎక్స్పోజ్ చేసుకోండి. సో ఎక్స్పోజ్ చేసిన తర్వాత అది మీకు కొన్ని కనిపిస్తాయి, ఆటోమేటిక్ కనిపిస్తాయి. సో దాన్ని బట్టి మీరు ఒక స్ప్లిట్ రెడీ చేసుకుంటే అది మీకు ప్లస్ అవుతుంది. ఓకే, మెయిన్ టాపిక్ అయితే ఏం లేదు, ఇదే. అండ్ స్ప్లిట్ అయితే చెప్తాను. అండ్ 32లో ఉంటుంది మ్యాక్స్, ఎందుకంటే సో రేపు లెగ్ అంటే రేపు కాదు, ఈరోజు లెగ్, ఈరోజు బ్యాక్. సో బ్యాక్ అయిన తర్వాత లెగ్ తర్వాత ఇంకా చెస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది సో స్ప్లిట్ అనేది. సో అది మీకు డిస్ప్లే చేస్తాను అండ్ ఎందుకు చేస్తున్నాను అనేది కూడా చెప్తాను. అండ్ ఈరోజుకైతే తింటే సో జిమ్లోనే మాట్లాడినా అది లైక్ ఏంటంటే కాపీరైట్ ఈజీగా పడిపోతుంది. నాయిస్ అన్న మైక్ అంతా ప్రాపర్ డీ నాయిస్ అయితే ఇస్తలేదు. సో ఇవ్వకపోవడం వల్ల సాంగ్స్ అనేవి సో యూట్యూబ్కి అప్లోడ్ చేస్తే కాపీరైట్ పడుతుంది కదా. సో దానివల్ల మొత్తం పాడవుతుంది అని చెప్పేసి ఇంకా కంప్లీట్ నాయిస్తో అది లైక్ నాయిస్ ఏమి ఉండదు. సో ఓన్లీ వర్కౌట్ సెక్షన్ ఉంటుంది. ఓకే, సో బట్ బాగానే చేశాను కానీ రికవరీ వస్తే కూడా కొంచెం వీక్ ఉంది. రికవరీ కూడా కొంచెం స్లో ఉంది. సో దానిపైన కూడా నేను మంచిగా ఫోకస్ చేయాలి, ఎందుకంటే వీక్లో 6 times మనం టార్గెట్ చేస్తున్నప్పుడు సో రికవరీ పైన కూడా మంచిగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఓన్లీ వర్కౌట్ ఒక్క చేసినంత మాత్రం సెట్ కాదు. సో ఇంకా సో దానికి ఇంకేం లేదు. సో
సో మాట్లాడాలన్నా సో టాపిక్ ఏం లేనప్పుడు మాట్లాడితే ఏదో సొల్లు ఎక్కువ ఉంటుంది అంతే, ఇంకేం మించి ఏం లేదు. సో మాట్లాడదాం రేపు ఏదో ఒక టాపిక్ గురించి మంచిగా మాట్లాడదాం. నా ఈ రోజుకి వచ్చేసి మాత్రం మెయిన్ రీజన్ సో నాయిస్ ఏమి ఉండదు. సో కంప్లీట్ జీరో నాయిస్తో వర్కౌట్ సెక్షన్ ఉంటుంది. అండ్ ఆ క్లిప్స్ కూడా అంత ఎక్కువగా ఏం షూట్ చేయలేదు జిమ్లో ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల. సో కొన్ని కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేశాడు అండ్ బాడీ కండిషన్ కూడా బాగానే చేశాడు. ఓకే, సో దట్స్ ఫర్ టుడే. సో ఇంక మనం జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తే బెటర్.
ఓకే. సో కటింగ్ ప్లేస్లో అయితే ఒక సెక్షన్ కట్ ప్లేస్ అయితే కనిపించదు. సో కంప్లీట్ ఒక వెయిట్ స్పెన్ మంచిగా ఫోకస్ చేయండి కలుపు. సో కంప్లీట్ వెయిట్ స్పెన్ అయితే టార్గెట్ ఉండాలి అండ్ ఎక్స్ట్రీమ్గా ఫుడ్ తినండి. సో ఫుడ్ ఎక్స్ట్రీమ్గా తింటే వర్కౌట్ అంత ఎక్స్ట్రీమ్గా చేయండి. ఓకే. సో కోర్ పైన అస్సలు 1% ఫోకస్ చేయండి. ఓకే. సో కోర్ అనేది ల్యాబ్స్ పైన ఫోకస్ చేస్తే మసిల్ అనేది ఎక్స్ట్రీమ్గా బిల్డ్ అవడం కూడా వస్తుంది కదా. ఓకే. అండ్ మీరు వెయిట్స్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఓకే. కోర్ని అవాయిడ్ చేసి ఫుడ్ ఎక్స్ట్రీమ్గా తినండి అండ్ వర్కౌట్ ఇంటెన్సిటీ కూడా అంత ఎక్స్ట్రీమ్గా ఉండాలి. ఓకే. ఈ రెండో మైండ్లో పెట్టుకొని ఎక్స్ట్రీమ్ వర్కౌట్ చేయండి. సో లాస్ట్ ఓకే. సీ యు టుమారో.